క్షేత్రంలో దక్షిణముఖంగా దర్శించాల్సిన మరొక మందిరం శ్రీ కాలభైరవ మందిరం. గడ్కాలి మందిరానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ మందిరం పురాతన మందిరం. 18వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. పాత ఆలయాన్ని మరమ్మతు చేసి నవీన హంగులు దిద్దారు. సువిశాల ఆవరణలో కాలభైరవ మందిరం నిర్మితమై ఉంది. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రం ఇందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఈ కాలభైరవునికి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. అదేంటంటే మద్యం నివేదిస్తారు. మందిరం వద్ద లభించే మద్యం అర్చకుడికి అందిస్తే అర్చకుడు కాలభైరవుడికి సమర్పిస్తాడు. కొంత మద్యం స్వామికి నివేదించి మరికొంత భక్తులకు తిరిగిస్తారు. ఈ విధంగా కాలభైరవునికి మద్యం సమర్పించే ప్రక్రియ పురాణాల్లో కూడా పేర్కొనబడింది. కాలభైరవుడికి మద్యాన్ని సమర్పిస్తే ఆయువు ఆరోగ్యం వృద్ధి చెందుతాయని భక్తుల నమ్మిక. గర్భాలయంలో కాలభైరవ విగ్రహం దర్శనమిస్తుంది. ఎర్ర చందనంతో రూపొందించిన విగ్రహం కళ్ళు లోపలికి, నోరు తెరిచి ఉంటుంది. మద్యం తీసుకొచ్చి అర్చకుడికి ఇస్తే అర్చకుడు విగ్రహానికి పట్టిస్తాడు. ఎంత మద్యం పోసినా స్వామి స్వీకరిస్తూ ఉండడం ఆశ్చర్యకర అంశం. కాలభైరవుడు మద్యం సేవించడం ఉత్తర భారతదేశంలోని కొన్ని మందిరాలలో కానవస్తుంది. అనారోగ్యంతో బాధపడేవారు కాలభైరవుడికి మద్యం సమర్పిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి మద్యం సమర్పించి సత్ఫలితాలు పొందుతున్నారు. కొంత మద్యం స్వామికి సమర్పించి మిగిలింది భక్తులకే తిరిగి ఇస్తారు. అన్ని జాతీయ ఛానళ్లలో ఈ అంశం చర్చనీయాంశమైంది. విగ్రహం నోటిలో పోసిన మద్యం ఎక్కడికి పోతుందని అర్చకులే తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే నోటిలో పోసిన మద్యం ఎక్కడికి పోతుందో ఎవరూ కనిపెట్టలేకపోయారు. అంతా స్వామి మహిమగా చెప్తుంటారు. ధర్మసేతుపాలకం స్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశోభితాంగ నిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే. రత్నపాదుకా ప్రభావిరా. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.